సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 56వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో నాకు 333 మంది మాటను సపోర్ట్ చేసిన వారిలో 56వ మాటను మాట్లాడిన వారిని గురించి అలాగే మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడి 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు మరి 7 రకాల కష్టఫలితో 7 అనుభవ సాక్ష్యముల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకాలుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో 333 ఎపిసోడ్లలో మరి 1000 స్తోత్రములను చెప్పుటకు గాను పాత నిబంధనలో 333 పత్రికల పాఠ్యంలో 333 సువార్త పాఠ్యంలో 333 వాక్యాలు తీసుకుని నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంగా మీకు అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పాటలో 7గురు మాట్లాడి 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలుగా
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉన్న అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన వారు ఆ రోజుల్లో ఆకుమడిలు వేయటం, దానికి మందు కొట్టడం, వ్యవసాయానికి సంబంధించిన అటువంటి కూలి పనులు ఆ రోజుల్లో నిరుపేదలైన వారు ఆ రోజుల్లో అటువంటి పనులు చేసేవారు. మరి నేడు 2024లో నేడు నిరుపేదలైన వారసులుగా మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. గ్రామాలను అనేక మంది దత్తత తీసుకుంటున్నారు. అనేక మంది మాట సపోర్ట్ కూడా చేస్తున్నారు. అటువంటి వారికి మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవ మాట చూసినట్లయితే 1965లో నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, చదువుకునే స్తోమత లేనప్పుడు ఆ రోజుల్లో అటువంటి పిల్లలు మరి బాల కార్మికులుగా మరి కార్లు కడగటం కానీ, స్కూటర్లో షాపులో మరి పంచర్లు వేయటం కానీ బాల కార్మికులుగా ఆ రోజుల్లో అటువంటి పనులు చేసేవారు. 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు మరి వస్తున్న గురించి నిరుపేదలైన పిల్లలు అందరి పిల్లలు కూడా ఈ రోజుల్లో చదువుకుంటున్నారు. అంతే మాత్రమే కాకుండా కొంతమంది తల్లిదండ్రులు అప్పుడైనప్పటికీ మంచి మంచి స్కూల్లో ఫీజులు కట్టి పిల్లల్ని చదివించే తల్లిదండ్రులుగా ఉంటున్నారు. అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళటానికి కూడా మరి తల్లిదండ్రులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా కొడుకుల్ని కూతుర్ని మరి ఫారిన్ కంట్రీస్లకి చదువుల నిమిత్తమే పంపిస్తున్న అటువంటి తల్లిదండ్రులకు మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి ఇప్పుడు కూడా. అలాగే మూడో మాట చూసినట్లయితే 1965లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు లేనందున మరి ఎవరి సపోర్ట్ లేనందున ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న తోలేలుడుగా ఉన్నటువంటి ఆయన వారిని ప్రేమగా మరి చూడకుండా, సరైన భోజనం పెట్టకుండా, వారికి సరైన బట్ట సదుపాయం చేయకుండా ఆ రోజుల్లో చిన్న తోలేలుడుగా ఉన్నటువంటి ఆయన తీసుకెళ్ళి మరి అనాథ ఆశ్రమాలలో వారిని పెట్టేవారు. మరి 2024లో నేడు వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులను మరి వారికి మరి పెన్షన్లు వస్తున్నాయి, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. తోలేలుగా ఉన్నటువంటి ఆయన వారందరినీ ఇంట్లోనే పెట్టుకొని వారికి మంచి భోజనం పెట్టి, మంచి వసతి కల్పించి, మంచి బట్టలు వేసి వారందరినీ ప్రేమగా చూస్తున్నాడంటే కారణం వారికి వస్తున్న పింఛన్ల గురించి మరి ప్రభుత్వ పథకాలను చూసి చిన్నల్లుడుగా ఉన్నటువంటి మీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాలుగవ మాట 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు ఒక ఆదివారం మాత్రమే దేవుని సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచి మరి మిగిలిన వారం అంతా కూడా వారి ఆకుమడులు వేయటం మరి వ్యవసాయానికి సంబంధించిన పనులు ఆ రోజుల్లో అటువంటి పనులు చేసేవారు. మరి నేడు 2024లో చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులుగా వారసులంటూ మనం ఈ రోజుల్లో పట్టణాల్లో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నామంటే పుట్టుక క్రైస్తవులుగా వారు చేసిన ప్రార్థన ఫలితమే ఈరోజు మనకు ఆశీర్వాదం. అందుచేత పుట్టుక క్రైస్తవులు అటువంటి తల్లిదండ్రులకు, పూర్వీకులైన వారందరికీ కూడా మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ కష్టపలితో తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, మరి కనీసం సైకిల్ కూడా మరి కొనుక్కునే స్తోమత లేని అటువంటి పాస్టర్లు ఆ రోజుల్లో పాస్టర్లుగా అటువంటి గొప్ప సువార్త సేవ చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే అటువంటి పాస్టర్ వారసులుగా పుట్టినటువంటి వారు 3 రకాలుగా పాస్టర్లు దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు. వారు మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో అద్దెకు తీసుకుని టీవీల ద్వారా లైవ్ ప్రోగ్రాల ద్వారా దేవుని వాక్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా పేద ప్రజలందరి కోసం సహాయం చేసే పాస్టర్లుగా కొంతమంది పాస్టర్లను మనం చూస్తున్నాం. మరి రెండవ రకం పాస్టర్ చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి వారు చర్చిలలో జీతాలు తీసుకునే వారిగా మరి 2 పాస్టర్లుగా 5 మంది పాస్టర్లుగా మరి 10 మంది పాస్టర్లుగా చర్చిలలో వస్తున్నారు. కానీ ఆ చర్చిలో ఉన్నటువంటి మరి పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి పడక గొడవలు, 5 మంది పాస్టర్లు ఉన్న చోట 5 మంది పాస్టర్కి పడక గొడవలు, మరి 10 మంది పాస్టర్లు ఉన్న చోట 10 మంది పాస్టర్కి కూడా పడక గొడవలు, ఆల్టర్ మీదమే గెంటుకోవడం, మరి తోసుకోవటం, అరుచుకోవటం, పెద్ద పెద్ద కేకలు వేయటం, అటువంటి రకంగా మరి పాస్టర్లు సంఘాన్ని చీల్చి మరి పెద్ద పాస్టర్కి ఒక గ్రూపు, చిన్న పాస్టర్కి ఒక గ్రూపుగా ఉంటూ ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలతో, సంఘ శ్రేణ సమాజంతో గొడవలు పెట్టుకుని అటువంటి గొడవలు పెట్టే పాస్టర్లుగా రెండవ రకం పాస్టర్లుగా మనము అనేక మంది పాస్టర్లను చూస్తున్నాం. మరి మూడో రకం పాస్టర్ చూసినట్లయితే పల్లెటూర్లలో కాదు, పట్టణాలలో కాదు, ఫారిన్ కంట్రీస్లో కాదు, వారు చేస్తున్న స్వార్థ పరిచర్య ఎక్కడంటే ఎక్కడో
ఉన్న కొండ ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి వాక్యాన్ని అందిస్తున్నారు. జైలులో ఉన్న ఖైదీలకు వాక్యాన్ని అందిస్తున్నారు. కొండ ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి అటువంటి వాక్యాన్ని అందిస్తున్న అటువంటి పాస్టర్లకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన సంఘస్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా, ట్రెజరర్గా, సంఘ పెద్దలుగా, శ్రేణి సమాజంగా సంఘస్థులు అందరూ కూడా కలిసికట్టుగా దేవునికి భయపడి ఆ రోజుల్లో సంఘ పరిచర్య చేసేవారు. మరి నేడు చూసినట్లయితే 2024లో సంఘస్థులుగా 7 రకాలైన పరిచర్య, స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ 7 రకాలైన పరిచర్యలు చేస్తున్నారు. మరి మొదటి రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాత గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడలను బాధపెట్టడం, కూతుర్ని, కొడుకుని, భార్యను బాధపెట్టడం, అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో నా అనుభవం సాక్ష్యమిస్తున్నానండి బ్రదర్. అలాగే 2వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో శ్రేణ సమాజముగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మంచి ప్రార్థన పరురాలుగా, మంచి భక్తి పరురాలుగా, మంచి వాక్యం చెప్పేవారుగా ఆ సంఘములో ఆ స్త్రీలు అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం భర్తను బాధపెట్టడం, కోడలను బాధపెట్టడం, మరి తల్లిదండ్రులను బాధపెట్టడం, కూతురిని బాధపెట్టడం, మరి కొడుకు పుట్టిన బిడ్డలను ఒక రకంగా చూడటం, కూతురిని పుట్టిన బిడ్డలను ఒక రకంగా చూడటం, అటువంటి బాధపెట్టే మనసును మార్చుకోమని ప్రేమతో మీకు చెప్తున్నానండి సిస్టర్. 3వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాత గలవారుగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అల్లుడిని బాధపెట్టడం, కోడల్ని బాధపెట్టడం, కూతురికి పుట్టిన బిడ్డలను ఒక రకంగా చూడటం, కొడుకుకు పుట్టిన బిడ్డలను ఒక రకంగా చూడటం, అలాగే మరి తోడుకోడలను ఒక రకంగా చూడటం, వియంకుడిని, విపురాలని ఒక రకంగా మరి బాధపెట్టే మాటలు మాట్లాడటం, అటువంటి బాధపెట్టే మాటలని మార్చుకోమని, అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నానండి సిస్టర్. అలాగే 4వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాత గలవారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు సంఘములో. కానీ వారింటిలో మాత్రం మరి అన్నని బాధ పెట్టడం, వదిలిని బాధ పెట్టడం, అత్తని బాధ పెట్టడం, మరిదిని బాధ పెట్టడం, తోడుకోళ్ళని బాధ పెట్టడం, మరి తల్లిదండ్రులను బాధ పెట్టడం, అత్త మామలను బాధ పెట్టడం, అటువంటి బాధ పెట్టే అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో మీకు అందరికీ నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నానండి బ్రదర్ అండ్ సిస్టర్కి. మరి ఈ రకంగా మరి సంఘంలో ఒక రకంగా, ఇంటిలో ఒక రకంగా ఉంటున్నటువంటి మీరు మీ నోటిని అదుపు చేయండి, మీ మాటని పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే దేవుని సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా, నిజంగా సేవ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నవారిగా మీరు దీవించబడతారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 7వ మాట 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూరులో ఉండేవారు. వారానికి ఒక్కసారి దేవుని సంఘానికి వెళ్ళి వారి కుటుంబంలో సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో వారందరూ ఉండేవారు. మరి నేడు చూసినట్లయితే 2024లో నేడు క్రైస్తవ కుటుంబముగా పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. 24 గంటలు కూడా దేవుని వాక్యం ఉంటున్నారు. మరి ఒకే ఇంటిలో ఉంటున్నారు, కానీ వారికి పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటున్నారు. మరి ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, అనేక ఆస్తిపరులుగా, కోటీశ్వరులుగా ఉంటున్నారు. కానీ వారి ఇంటిలో ఒకరికొకరికి మాట్లాడుకోరు. వారి కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్నవారు ఎవరంటే ఒకే ఇంటిలో ఉంటున్న అన్న తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అన్న తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అన్న తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అన్న తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న 2వ అన్న తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న 2వ అన్న తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకే బ్రదర్ అండ్ సిస్టర్, నేను చెప్పే అనుభవ సాక్ష్యం ఏమిటంటే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే మీరు నిజంగా రక్షణ పొందేవారిగా, దేవుని స్తుతించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా, దేవుని కనపరిచేవారిగా కుటుంబంలో ఉంటారని, గొప్పగా ఆశీర్వదించబడతారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి, 7 అనుభవ సాక్ష్యాల గురించి, 3వ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రముల గురించి మీకు అందరికీ నా అనుభవం సాక్ష్యం ఇస్తాను.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే, మొదటి అనుభవ సాక్ష్యం, నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 56వ మాటను మాట్లాడిన వారు మరి 6 రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు నాకు మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ప్రభునందు నిద్రించిన మరి పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో ఆ రోజుల్లో నేను ఎంతో బాధపడే పరిస్థితి ఉండేది. మరి ఉద్యోగం ఇప్పిస్తున్న అన్న ఆయన 10 రూపాయలు ఇచ్చి 10 రోజుల వరకు కనపడొద్దు అని చెప్పి ఉద్యోగం ఇవ్వకుండా మరి 3 నెలలైనా 6 నెలలైనా ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్నప్పుడు మరి యూసుఫ్ కూడా పోలీస్ క్యాంటీన్కి వెళ్ళి 25 పైసలు పెట్టి 4 ఇడ్లీలు తిని 4 గ్లాసులు నీళ్ళు తాగి ఆ రోజంతా అలాగే ఉండేవాడిని. అలాగే మరుసటి రోజు కూడా 25 పైసలు పెట్టి 4 ఇడ్లీలు తిని 4 గ్లాసులు నీళ్ళు తాగి ఆ రోజంతా అలాగే ఉండేవాడిని. ఆ రకంగా ఆ రోజుల్లో అటువంటి నిరుద్యోగ సమస్యతో ఆ రోజు బాధపడేవాడిని. మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రానైట్ పని, టైల్స్ పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మరి నాకంటే సీనియర్ మేస్త్రులు నన్ను ర్యాగింగ్ చేసేవారు. పని మంచిగా నేర్చుకుంటానని, మంచిగా నేర్చుకుంటే వాళ్ళకంటే ఎక్కువ కూలి నాకు ఇస్తారని నేను పట్టుకెళ్ళిన అన్నం బాక్సు నాకంటే ముందుగా అన్నం బాక్స్ తినేసి ఆ బాక్సులో మరి పేడను కానీ మరి కుక్క వేసిన లిటర్ని కానీ అలాగే మార్బుల్ ముక్కలు, ఇసుక, సిమెంట్ ఆ బాక్సులో పెట్టేవారు. నేను మధ్యాహ్నం భోజనం చేద్దామని ఆ మూత తీసేసరికి అటువంటివి పెట్టేవారు. ఆ పూటంతా భోజనం లేకుండా అలాగే మార్బుల్ గ్రానైట్ టైల్స్ పని ఆ పని నేర్చుకునేవాడిని. నేను వేసుకున్న బట్టలు కూడా సిమెంట్ అంతా పామేసేవారు. అంతే మాత్రమే కాకుండా నేను వేసుకుని వెళ్ళిన సైకిల్కి మరి ముందు చక్రాలు వెనక చక్రాలు పంచులు కూడా వేసుకోవడానికి లేకుండా ఫినిష్ పెట్టి 10 రంధ్రాలు ముందు చక్రానికి 10 రంధ్రాలు వెనకాల చక్రానికి పెట్టేవారు. అలాగే నడుచుకుంటూ వెళ్ళి ఇటువంటి మరి భోజనం లేకుండా పనులు చేస్తున్నందుకు అనేక అనారోగ్యాలకి నేను గురి కావటం జరిగింది. మరి 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే
1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి వచ్చిన మరి 25 రూపాయలు 30 రూపాయలు కూలి సరిపోక మరి ఇంటి కట్టడానికి సరుకులు తెచ్చుకోవడానికి డబ్బులు లేక అనేక రకాలుగా మరి అప్పులు చేయటం, బంగారం తాకట్టు పెట్టడం, అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో ఆ రోజుల్లో బాధపడటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్షి చూసినట్లయితే 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల మరి అద్దె ఇళ్ళు తీసుకుని ఉండే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఎక్కడైతే తక్కువ అద్దెకి ఇల్లు దొరుకుతాదో ఆ అద్దె ఇల్లు ఎక్కడ దొరుకుతాదో అని ప్రతి చోట్ల తిరిగి మరి 12 చోట్ల అద్దె ఇంట్లో ఉండటం ఆ రోజుల్లో నేను ఉండటం జరిగింది. 6వ అనుభవ సాక్షి చూసినట్లయితే 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలకు గురి కావడం జరిగింది. ప్రతిరోజు కూడా అన్నం బాక్స్ పట్టుకెళ్ళేవాడిని. ఆ పట్టుకెళ్ళిన బాక్స్ అంతా అన్నం తినేసి ఆ బాక్సులో మరి ఇసుక, సిమెంటు, మరి అసభ్యకరమైనవి అన్నీ కూడా ఆ బాక్సులో పెట్టి ఉంచేవారు. ఆ మధ్యాహ్నం భోజనం లేకుండా ఉన్నందుకు మరి 7 రకాలైన అనారోగ్యాలకు నేను గురి కావడం జరిగింది. ఆ 7 రకాలైన అనారోగ్యాలలో 6వ రకం అనారోగ్యం ఏంటంటే 20 ఏళ్లుగా స్కిన్ ఎలర్జీ వచ్చి ప్రతిరోజు కూడా పెన్సిల్ ఇంజెక్షన్ ఇచ్చేవారు. అటువంటి మరి పెన్సిల్ ఇంజెక్షన్ చేయించుకొని అటువంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ 7వ రకం అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో దేవుని దర్శనము, దేవుని స్వస్థత పొందుకున్న నేను, మరి దేవుని వాక్యాన్ని తెలుసుకున్న నేను, శిలువ దర్శనం తెలుసుకున్న నేను, మరి యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన 7 మాటల గురించి తెలుసుకున్న నేను, ఆయన మరి ఆ మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాల గురించి నేను తెలుసుకోవడం జరిగింది. మొదటిగా మరి 150 కేజీల బరువు గల శిలువను మోస్తూ, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల శిలువను మోస్తూ, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల శిలువను మోస్తూ, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపు రౌతులతో, ఆరవదిగా 3 సార్లు యేసుక్రీస్తు కింద పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, ఎనిమిదవగా 17 తలలో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపుపైన గాయములతో, 11వదిగా 6.5 లీటర్ల రక్తం చిందించి, 12వదిగా శిలువపై 7 మాటలు మాట్లాడిన 7 మాటలలో 6వ మాట ఏమిటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనది అనే మాటలు యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటలు నేను జ్ఞాపకం చేసుకుని 7 మాటల ప్రకారంగా నేను వాక్యానుసారంగా జీవించాలని, మరి 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించిన కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 56వ స్తోత్రం చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆది నుండి నీవు ఉన్నవాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచడం కొరకు పత్రిక పాఠ్యములు 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 56వ స్తోత్రం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే 7 దీప స్తంభముల మధ్య సంచరించే వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెందమని దేవుని మహిమపరచడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 56వ స్తోత్రం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో, పరిశుద్ధాత్మను శిష్యులపై వదిలిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి స్తుతించడం ద్వారా, మహిమపరచడం ద్వారా, గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధి కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే డైలీ కూలి పనులు చేస్తున్నారో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే ఆటోలు నడుపుతున్నారో, ఎవరైతే చిన్న చిన్న మరి వ్యాపారాలు చేసుకుంటూ ప్రతిరోజు జీవనోపాధి కొరకు ప్రతిరోజు పనులకు వెళ్తున్నారు, అటువంటి వారు వారం వారం వచ్చిన మీ కానుకల్లోంచి దేవునికి ప్రతి పరిశుద్ధ దినం కానుక ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారం వారం ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి దశభాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా నెల నెల మీకు వచ్చే జీతాల్లోంచి దేవునికి దశభాగం ఇవ్వండి. నెల నెల ఇంటి ఖర్చులకు అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి దశభాగం ఇచ్చినట్లయితే మీ సంఘ పాస్టర్ల వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం ద్వారా ఎవరైతే మారు మనసు పొంది ఆ వాక్యం ప్రకారంగా మార్పు చెందుతారో దానికి కారకులుగా మీరే అయ్యే గొప్ప భాగ్యం మీకు కలుగుతుంది. కాబట్టి ఎక్కడైతే మీరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘానికే మీరు దశభాగాలు కృతజ్ఞత కానుకలు ఇచ్చినట్లయితే ఆ వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొందడానికి కారకులు మీరు అయ్యే గొప్ప భాగ్యం మీకు కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను.
5వ మాటతో దేవునికి ప్రతిరోజు స్తుతి చెల్లించడం గురించిన అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి క్రైస్తవ కుటుంబంగా ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే ముందు మరి అన్ని మతాల్లో ఉన్న కుటుంబాల కొరకు, అన్ని కులాలలో ఉన్న కుటుంబాల కొరకు అందరినీ దేవుడు కాచి కాపాడినందుకు ప్రతిరోజు మన కృతజ్ఞతాస్తుతి చెల్లించిన అటువంటి గొప్ప భాగ్యం క్రైస్తవులుగా మనకు కలిగింది. కాబట్టి అటువంటి మరి కృతజ్ఞతాస్తుతి ప్రతి ఒక్కరి కొరకు చెల్లించినట్లయితే మన కుటుంబంలో సంతోషం, సమాధానము, సమృద్ధి, దేవుడి ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. ప్రతిరోజు కూడా మన స్లీపింగ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో సంపూర్ణ స్వస్థత పొందుకొని మరి ఇంటికి వచ్చిన వారి కొరకు, మరి ఈరోజే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డ మగబిడ్డ కవులకు జన్మించిన వారి కుటుంబాల కొరకు, అలాగే వివాహాలు జరుపుకుంటున్న కుటుంబాల కొరకు, పుట్టినరోజు జరుపుకుంటున్న కుటుంబాల కొరకు, అంతే మాత్రం కాకుండా గవర్నర్ కొరకు, రాష్ట్రపతి కొరకు, ముఖ్యమంత్రి కొరకు, ఎంపీల కొరకు, ఎమ్మెల్యే కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, మరి జడ్జిల కొరకు, లాయర్ల కొరకు, డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు, అందరి కుటుంబాలని, మరి వాహనాలు నడిపే డ్రైవర్లు అందరి కొరకు, వాహనాల్లో వెళ్ళేవారు వచ్చేవారి కుటుంబాలు అందరినీ కూడా దేవుడు కాసి కాపాడినందుకు మన కృతజ్ఞత స్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబాలని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున 56వ ఎపిసోడ్లో 56వ మాట గురించి, 56వ స్తుతించడం గురించి, 56వ మైపరచడం గురించి, 56వ కనపరచడం గురించి, 56వ కృతజ్ఞత కానుకల గురించి, 56వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 56వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 56వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 56వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించవచ్చు. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన మీరు నేను కలిసి చేసే ప్రార్థన ఏమిటంటే, ఎవరైతే నిరుపేదలుగా ఉంటున్నారో, ఎవరైతే మరి అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారి మెడిసిన్ ద్వారా సంపూర్ణ స్వస్థ పొందుకునేలాగన, వివాహాలు జరగని వారికి వివాహం జరిగేలాగన, గర్భఫలం లేని వారికి గర్భఫలం కలిగేలాగన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చేలాగన, అప్పులతో బాధపడే వారికి అప్పుల నుంచి విడుదల కలిగే వారిన, బ్యాంకులో ఈఎంఐ కట్టలేని వారికి ఆ ఈఎంఐ కట్టే బాధ నుంచి విడుదల కలిగేలాగన అని, మరి పిఆర్ వచ్చేలాగన, ఉద్యోగాలు దొరికేలాగన, అనేక రకాలుగా మరి అత్త పెట్టే బాధ నుంచి కోడలకి విడుదల కలిగేలాగన, కోడలు పెట్టే బాధ నుండి మరి అత్తకు మామయ్యకు విడుదల కలిగేలాగన, భర్త పెట్టే బాధ నుండి భార్యకు విడుదల కలిగేలాగన, మరి భార్య మరి బాధ పెట్టే బాధల నుంచి భర్తకు విడుదల కలిగేలాగన, తల్లిదండ్రులు పెట్టే బాధల నుంచి మరి కొడుకుకి కూతురికి విడుదల కలిగేలాగన వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇద్దరైన ప్రభ 56వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా ఈ ప్రార్థన ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఈ ప్రార్థనలు కావాలని అడుగుతున్నారో అవన్నీ కూడా మీరు ఈరోజు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మనిచ్చినందుకు తల్లి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే నూతనంగా గృహప్రవేశాలు జరుపుకుంటున్న వారిని, అలాగే ఈరోజే నూతనంగా వివాహం జరుపుకున్న వారిని, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. అంతేమాత్రం కాకుండా వివాహం జరగాలని ఎవరైతే తల్లిదండ్రులు ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేస్తున్నారో, మరి కొడుకు వివాహం జరగాలని ఎవరి తల్లిదండ్రులు ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన అంగీకరించి ఈరోజే వారి కుటుంబాల్లో మీరు శుభకార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే ఉద్యోగాలు రావాలని, గర్భఫలం కలగాలని, అనేక మంది ప్రభువా పిఆర్ రావాలని, అనేక మంది అనేక రకాలుగా మరి బాధపడుతున్నారు, అప్పుల నుంచి విడుదల కలగాలని, ఈఎంఐ కట్టే బాధ నుంచి విడుదల కలగాలని ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ మీరు విడుదల కలిగించి వారి కుటుంబంలో సంతోషం, సమాధానం, సమృద్ధిని కలిగించి మీరు ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తి, బలాన్ని దయచేసి వారు వేసుకున్న మెడిసిన్ ద్వారా వారికి సంపూర్ణ స్వస్థత కలిగించమని మా ప్రభును మీ ప్రియకరమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఈ రోజున మరి 56వ ఎపిసోడ్లో చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఈ 56వ ఎపిసోడ్ మాటలను వింటున్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 56వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.